అందరికి మీకు వందలు పంపిస్తాను, అంతకంటే ఎక్కువ నా అకౌంట్కి వచ్చేస్తుంటది. అది మ్యాజిక్. మంచి పనులు చేస్తే మ్యాజిక్ అలా ఉంటది. కావలసినంత. అది కాకుండా మీ మీదనే నేను బిజినెస్లు చేస్తున్నాను, అవి మీకు పోను తెలుస్తాయి. మీకు చెప్పే చేస్తాను, ఏదైనా కూడా చెప్పే చేస్తా. ఓకే సార్, ఒక క్వశ్చన్ మర్చిపోతున్నాయి. మీరు జీరో బడ్జెట్ అని చెప్పారు కదా, సో ఆర్టిస్ట్ వాళ్ళందరూ కూడా ఫ్రీనే కదా వస్తున్నారు కదా, సో వాళ్ళతో మీరు సినిమా తీసి మీ బ్యానర్ లో కాకుండా ఇంకెవరికైనా అమ్ముకుంటున్నారా? అమ్ముకోను. నా బ్యానర్ లో రిలీజ్ అవుతాయి. కమర్షియల్ గా వర్కౌట్ అయింది అనుకోండి, అది మళ్ళీ తెచ్చి ఇక్కడే పెడతాను. ఏం చేసుకోవాలా? ఇప్పుడు నాకు ఎంత ఎక్కువ అవుతుందంటే డబ్బులు అంటే కొంచెం బల్బ్ ఏమని అనుకోవచ్చు చాలా మంది. ఇంత చేస్తున్నానా, ఈ మధ్యలో ఎక్కువైన డబ్బులు ఏం చేస్తున్నానంటే ఎక్కువ అయిపోయిన డబ్బుల్ని 75 లక్షలు పెట్టి ప్లేస్ తీసుకున్నాను. త్వరలో రిజిస్ట్రేషన్ ఉంది. ఒక పక్క ఈ చేస్తున్నాను, అవి కూడా వచ్చేస్తుంది, అంతకు మించి వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి? మీరు తీసుకోవట్లేదు సరిగా. గట్టిగా తీసుకోండి. మీరు గట్టిగా తీసుకుంటే ఇంకా చేద్దాం. ఓకేనా? ఎక్కడ కుదరదు అట్లా. రైట్ అన్న, వాళ్ళకు మనము ఇబ్బంది పెట్టకూడదు. టైం వాళ్ళకి ఏదో వేరే ప్రివ్యూ ఉందని చెప్పారు. వెళ్దాం. హాయ్ సార్, ఐఎమ్ ఆదిత్య. లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 2 క్వశ్చన్ ప్లీజ్. సార్ నేను కొంచెం సారీ అందరికి. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక మూవీకి వర్క్ చేశాక తన కష్టానికి కొంచెం మనీ కానీ సపోర్ట్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు ఈసీ సినిమా జర్నీలో మనీ ఎక్స్పెక్ట్ చేస్తారా లేదా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయడమా? వాళ్ళ నుంచి కాదు, నార్మల్గా మూవీస్ రిలీజ్ అయ్యాక నుంచి వాళ్ళ నుంచి అయినా ఓకే. బ్రో నాకు క్వశ్చన్ అర్థం కాలేదు కరెక్ట్ గా. అంటే వచ్చే డైరెక్టర్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నట్టు ఎప్పుడు ఉండదండి. ఆర్టిస్టు టెక్నీషియన్ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం ఉండదు. అది ఏంటంటే ఇంకా రెవెన్యూ జనరేట్ అయితే, ఇందాక మా విద్యానా పేరేంటి, దివ్య చెప్పినట్లు ఏంటంటే అలా రెవెన్యూ జనరేట్ అయింది అనుకోండి. ఇప్పుడు రిలీజ్ ఫంక్షన్ చూస్తున్నారు కదా, రేపొద్దున సక్సెస్ మీట్స్ చూస్తారు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సక్సెస్ మీట్స్ చూసి రెవెన్యూ జనరేట్ అయితే కవర్లు, దాంట్లో చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఈవెన్ చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్టుల వరకు అందరికీ కవర్లు ఇస్తాను, డబ్బుల కవర్లు. సరిపోతుందా? వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు ఈసీ సినిమా నుంచి చాలా మంది కష్టాలు చూసి ఈ ఒక బ్యానర్ అనేది స్టార్ట్ చేశారు కదా. నా క్వశ్చన్ ఏంటంటే, ఇదే ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు భూమి మీద చాలా కష్టాలు చాలా మంది ఫేస్ చేస్తున్నారు, వేరే రూట్స్ అనేవి ఎందుకు ఎంచుకోలేదని? సినిమా ఇండస్ట్రీకి ఇంతకంటే మంచి రూట్ ఉంటుందా? ఇంతకంటే మంచి సపోర్ట్ ఉంటుందా? నా వాళ్ళకి, నాతో ఉన్న ఆర్టిస్టు టెక్నీషియన్లకి సపోర్ట్గా నిలిస్తే అంతకంటే కావాల్సిందే. దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చాడు, నేను చేసుకుంటున్నాను, సద్వినియోగం చేసుకుంటున్నాను అంతే. మీరు ఎవరైనా చేయగలరా? ఇంతమందిలో ఉన్నారు, ఎవరైనా నేను చేసే పని చేయగలరా? సాధ్యమా? అది డబ్బులతోనే కదా అంతా. అది కనెక్టివిటీ ఉంది, ఆయనకి నాకు కనెక్టివిటీ ఉంది, అది అందులో జరుగుతుంది అంతే. కానీ మీరు పొరపాటును కూడా పవన్ కళ్యాణ్ గారేమో ఏమైనా ఫైనాన్షియల్ గా వెనకాల బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నారు అనుకోవద్దు. ప్రతి రూపాయి వారణాసి సూర్యాదే, వెనకల నుంచి బ్యాక్ సపోర్ట్ అంతే, మోరల్ సపోర్ట్. ఇలా భుజం మీద చేస్తే చాలు, అన్ని పనులు జరిగిపోతాయి. వర్క్ చూపిద్దామని ఒక్కసారి చూడండి సార్. ఏమంటున్నారు? వర్క్ చూపిద్దామని మీకు టైం